తెలుగువారి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఇంత వివక్షత ఎందుకు? భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, స్టీల్ పరిశ్రమలు దేదీప్యమానంగా రన్ అవుతున్నాయి. వాటికి లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ద్వారా కానీ, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కానీ విస్తరణకి అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 2021 నుంచి ఈ పరిశ్రమని 100% అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తామని ప్రకటించిన తర్వాత అనేక ఆంక్షలు విధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నష్టాల వైపుకి నెట్టి ఈవేళ భారీ నష్టాలలో ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అయినా కానీ కష్టతరంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన అంశం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్న కంపెనీ 35 ఏళ్లలో 16-17 సంవత్సరాలు లాభాల్లో నడిచింది. సొంత కాళ్లపై నిలబడి మైన్స్ లేకపోయినా, గనులు లేకపోయినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3.3 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ టన్నుల విస్తరణ సొంత కాళ్లపై నిలబడి చేసుకుని ₹1 కూడా బ్యాంకులకు అప్పు లేకుండా అన్నీ కూడా కట్టుకున్న కంపెనీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఉదుత్ తుఫాన్ ద్వారా కానీ, కరోనా ద్వారా కానీ అనేక అవాంతరాలు జరిగి కేంద్ర ప్రభుత్వం వివక్షతో 2021లో ప్రకటించిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో ఉత్పత్తిని నిలిపేసి ఉత్పత్తిని కొనుక్కోవడానికి అవకాశం లేకుండా చేసి భారత పార్లమెంటు సాక్షిగా 100% అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తాం అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడంతో బ్యాంకులు భయభ్రాంతులకు గురై ఎవరో అప్పులివ్వని సందర్భంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేక నష్టాలకు సుమారు 15,000 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాల్లో నష్టాల వైపుకి నెట్టబడి ఇవాళ 38,000 కోట్ల రూపాయల నష్టాల వైపులో నష్టాలను చవి చూసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. ఇది దుర్మార్గమైన అంశం. ఇప్పటికైనా సరే ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలంటే సెయిల్లో విలీనం చేయాలి, లేకపోతే సెయిల్లో అడాప్ట్ చేయాలి, దీనికి గనులు కేటాయించాలి ఎప్పటికైనా సరే. అలా అయితే నీ పరిశ్రమ 100% మనగలుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే గత 5 నెలలుగా వేతనాలు ఇవ్వట్లేదు ఉక్కు కార్మికులకి. వేతనాలు లేకుండా ఈ పరిశ్రమను కాపాడుకోవడం కోసం అమ్మ నాన్న జన్మనిస్తే మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి విశాఖ ఉక్కు కార్మికులు 5 నెలలుగా వేతనాలు లేకపోయినా శ్రమిస్తున్నారు. ఉత్పత్తిలో 130% ఉత్పత్తిని తీస్తున్నారు. ఏప్రిల్ 24 నుంచి జనవరి 25 ఈ ఏడాది 20 మొదటి నెలతో చూసుకున్నట్టయితే సుమారు 30 లక్షల టన్నులు ఉత్పత్తి చేయడం జరిగింది. అలాగే 15,000 కోట్ల రూపాయలు నికర లాభాలు ఆర్జించడం జరిగింది. ఈ పరిశ్రమని నష్టాల బారిన నెట్టాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్మిక వర్గం వడ్డీ కాపాడుకుంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు వేతనాలు ఇమ్మీడియట్గా ఇప్పించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం.